నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. కార్తీక మాసంలో ఒక పర్వదినం అదేంటంటే కార్తీక పౌర్ణిమ. ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం అంతా దీపాలు వెలిగించని వాళ్ళు కూడా 365 ఒత్తులు పెట్టి వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. శివునికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. అసలు ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. అయితే కార్తీక మాసం ఇప్పటి వరకు మీరు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. దీపాల గురించి కానివ్వండి, వనభోజనాల గురించి కానివ్వండి, కార్తీక మాసం గురించి కానివ్వండి. అలాగే కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు మాత్రమే చాలా ప్రత్యేకంగా అందరూ ఎప్పుడు గుడికి వెళ్ళని వాళ్ళు కూడా ఈ నెలంతా కూడా ఆ రోజు మాత్రం గుడికి వెళ్తారు. 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. అంటే ఏంటి ప్రత్యేకత ఏంటి? కార్తీక పౌర్ణమికి మాత్రమే ఎందుకు ఇంత ప్రత్యేకత? కార్తీక మాసం అంతా కూడా మనకి విశిష్టత ఉన్నా కూడా మనకి మామూలుగా దీపం అన్నది ఒక ఇల్లు ఉన్నప్పుడు, అది మన అద్దిల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, ప్రతిరోజు మనం దీపం పెట్టాలి. అందుకే ఖచ్చితంగా దీపాలు పెడుతూ ఉంటాం. సాయంత్రం సమయంలో కూడా చాలా మంది 2 పూట్ల కూడా పెడుతూ ఉంటారు. అలా ప్రతిరోజు దీపం పెట్టాలట. ఎందుకు అంటే ప్రతిరోజు భగవంతుడు ఇచ్చిన భిక్షతోనే బ్రతుకుతున్నాం ప్రతి క్షణం. కాబట్టి ఆ కృతజ్ఞతతోనే దీపం పెట్టాలి, కేవలం కోరికలతో మాత్రం కాదు. అలా ఒక్కొక్కసారి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేస్తే ఒక 11 రోజులు మనం దీపం పెట్టే అవకాశం ఉండదు. ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళిపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి కుదరదు. అలాంటప్పుడు దీపాలు పెట్టం. ఆ ఇంట్లో ఇంకెవరు ఉండకపోవచ్చు దీపం పెట్టడానికి. ఇలాంటప్పుడు కొన్ని రోజులు మనం అంటే విడిచిపెట్టేస్తున్నాం. అయితే ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన పెద్దవాళ్ళు లేకపోతే ఋషులు మునులు మనకేం చెప్పారంటే కార్తీక మాసంలో పౌర్ణమి తిథి రోజు, అందుకే 365 అంటే ప్రతిరోజు ఏ రోజు నేను మర్చిపోయానో లేకపోతే ఏ రోజు నాకు కుదరలేదో భగవంతుడా ఇలా ఎందుకు వచ్చింది గొడవ లెక్క పెట్టుకోలేం కదా, ఇన్ని రోజులు మనం పెట్టలేదు అని. కాబట్టి 365 ఒత్తులు పెట్టేస్తే సంవత్సరం అంతా ప్రతిరోజు దీపం వెలిగించినట్టు. అయితే దీని వెనక ఉన్న భావన మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతిరోజు భగవంతుడు పెట్టిన భిక్షతో బ్రతుకుతున్నాం. కానీ నేను ఇది చేశాను, నా వల్ల ఇది జరిగింది అని నేను నాది అనే భావన ఉంటుంది కదా, ఇది చాలా ప్రమాదకరం. ఒక్కొక్కసారి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే నేనే గొప్ప అని అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు అవతల వాళ్ళు చాలా చిన్నగా కనిపిస్తారు. అప్పుడే ఈర్ష, ద్వేషం, అహంకారం ఇవన్నీ కూడా అలా కొట్టుకుంటూ ఉంటాయి. ఈ 365 ఒత్తులు వెలిగించటంలో పరమార్థం కేవలం సరే నేను అప్పుడు దీపం పెట్టలేదా, ఇప్పుడు దీపం పెట్టలేదా, పెట్టేస్తానో పని అయిపోతుంది అన్నది కాదు. ప్రతిరోజు భగవంతుడా నేను బ్రతుకుతున్నది నువ్వు పెట్టిన భిక్ష. ఇప్పుడు ఏదైనా వస్తువు మీరు బాగుంది నా దగ్గర ఉన్నది అంటే నేను వెంటనే అది నేను తీసుకోను. ఇది మా అక్క ఇచ్చింది, ఇది మా అక్కది, లేకపోతే మా చెల్లిది, మా ఫ్రెండ్ది అని ఏదో చెప్పేస్తాను. నేను తీసుకోను, ఎందుకంటే అది నాది కాదు కదా. ఈ భావన ఉన్నప్పుడు ఎవరైనా పొగిడినా, అయ్యో ఇది ఆస్తి ఉన్నా లేకపోతే ఉన్నత స్థానంలో ఉన్నా ఇది భగవంతుడు నాకు ఇచ్చింది, నాది కాదు, భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను చేసుకున్న పుణ్యం అనే భావనతో ఉంటే, అంతా భగవంతునికి సమర్పణ చెయ్యగలిగితే అప్పుడు ఈ దీపం పెట్టడంలో అసలైన ఉద్దేశం బయటకు వస్తుంది. భగవంతుడా అంతా నీ వల్లే, ప్రతి క్షణం ప్రతిరోజు నీ వల్లే మేము అనుగ్రహాన్ని పొందుతున్నాము, ఇదిగో కృతజ్ఞత, ప్రతిరోజు నువ్వే నడిపిస్తున్నావు అన్నప్పుడు ఎందుకుంటుంది అహంకారం? భగవంతుడు ఇచ్చాడు అంటే ఎందుకుంటుంది అహంకారం? నేనే సంపాదించానంటే ఉంటుంది. కాబట్టి ఈ 365 ఒత్తులు కేవలం రోజులకి మాత్రమే కాదు, ప్రతి క్షణం భగవంతుడు ఇచ్చిన చైతన్యంతో, శక్తితో నడుస్తున్నాం. దేనికి అహంకారంతో ఉండవద్దు, ప్రవర్తించవద్దు అనే భావన కూడా ఉండాలి. అటువంటి భావన చెప్పే గొప్ప తిథి కార్తీక పౌర్ణమి. అంతేకాకుండా ఆలయాల్లో జ్వాలాతోరణం అన్నది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో అందరూ పాలు పంచుకుంటారు. అది చూడటానికి ఎలా ఉంటుంది అంటే ఒక ద్వారంలాగా ఏర్పాటు చేస్తారు, గడ్డి పూర్తిగా వేస్తారు, అంత నెయ్యి పోయలేరు కాబట్టి కొద్దిగా నెయ్యి పోసి ఏదో నూనె వేస్తారు, ఆ తర్వాత వెలిగిస్తారు. ఆ లోపల 3 సార్లు ఈశ్వరుడు పార్వతి ఇద్దరూ ఉన్న ఒక పల్లకి దాన్ని తిప్పుతారు, దాని వెనకే భక్తులందరూ నడుస్తారు. అయితే ఇది బయట చేసే పని, కానీ ఆధ్యాత్మికంగా దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి అంటే, మళ్ళీ మృత్యువు అన్నది మనందరికీ కూడా భయం. కానీ మృత్యుని కూడా మనం ఏమంటాం తెలుసా? మృత్యుదేవత అంటాం.
మృత్యు దేవతే, కానీ అందరికీ భయమే. అయితే పైకెళ్ళిన తర్వాత అందరం ఎంత పుణ్యం చేసుకున్నాం పాపం చేసుకున్నాం తెలియదు కదా, వాళ్ళ లెక్కలు వేసుకుంటారు. మేము స్వర్గానికే పోతామంటే ఇట్రా ఇట్రా అంటారు. ముందు ఎన్ని పాపాలు చేసామో అనుభవించే వెళ్ళాలి. కాబట్టి అక్కడ నరక ద్వారం కూడా చూడాలి. అక్కడ ఆ ద్వారం అట వెలిగిపోతూ ఉంటుందట మంటలతో. వెళ్ళాలంటే కష్టం కదా, అంటే భయం. అయితే ఇప్పుడు ఈ జ్వాలాతోరణం మళ్ళీ అలాగే మంటలతో ఉంటుంది. ముందు ఈశ్వరుడు పార్వతి వెళుతున్నారు, ఆది దంపతులు, మనందరికీ కూడా అమ్మా నాన్న. కాబట్టి వాళ్ళు మేమున్నాం కదా, మీరు వెనక రండి ధైర్యంగా, నేనున్నాను కదా అంటూ ఉంటారట. అందుకే ఆ పల్లకి వెంటనే మనం ఆ మంటల ద్వారం లోపల నుంచి బయటికి 3 సార్లు వస్తాం. ఇక్కడ 2 రకాలు. ఒకటి, అమ్మయ్య భగవంతుడు ఉన్నాడు, ఇంకా నాకు భయం లేదు. ఈ ద్వారంలో వెళితే ఆ ద్వారానికి మనం ఎదురుగా ఉన్న భయం ఉండదట, అలవాటైపోతుంది, ఎక్స్పీరియన్స్ అది. కాబట్టి ఇక్కడ భగవంతుడు నేనున్నాను అంటాడు. అందుకని ఇది అలవాటైపోయి అక్కడ కూడా భగవంతుడిని తలుచుకుని మనం లోపలికి వెళ్ళిపోతామంట, లేకపోతే చాలా కష్టం. అయితే మరి మృత్యువు వద్దా అంటే అందరికీ మృత్యు ఉంటుంది, తప్పదు. మనం అలా కోరుకున్నా భగవంతుడు ఇవ్వడు. కాకపోతే మృత్యు భయం అంటే ఏదో అనారోగ్యంతో బాధపడిపోతాం అన్నదే కాదు. ఆ సమయంలో ఎలా ఉంటుంది అంటే అలా సునాయాసంగా వెళ్ళిపోతున్నా ఏదో ఒక బెంగ, నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా మనవడు, నా ఆస్తులు, నా ఉద్యోగం, ఇలా వీటన్నిటినీ పక్కన పెట్టి కేవలం భగవంతుణ్ణి స్మరించుకుంటూ వెళ్ళిపోవడం నిజంగా మన అదృష్టం. అది అలవాటు మీద ఉంటుంది, ఒక్కరోజు రాదు. ఇప్పుడు అలా ఇబ్బందిగా ఉంటే వెంటనే నా వాళ్ళే గుర్తొస్తారు, భగవంతుడు వెంటనే అంతగా అందరికీ గుర్తురాడు. కానీ అలా భగవంతుణ్ణి స్మరించుకుంటూ యమద్వారంలోకైనా మృత్యువులోకైనా దేవుడా నువ్వుంటే చాలు, నీ వెంట నేను వెళ్ళిపోతాను అనే ఆధ్యాత్మిక చింతన అలవాటు అవుతుంది భూలోకంలో. ఇక్కడ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం చుట్టూ తిరగటం. అంటే మృత్యు అంటే భయపడవద్దు. అందుకే మృత్యుంజయ మహామంత్రంలో కూడా సునాయాసంగా నేను వెళ్ళిపోవాలని కోరుకుంటాం, అంతేగాని నాకు మృత్యు వద్దని కోరుకో. అపమృత్యు దోషాలు పోతాయి. అలా పూర్తిగా వెలిగిపోయిన తర్వాత బూడిద ఏదైతే ఉంటుందో దాన్ని చాలా మంది ఇంట్లో పెట్టుకుంటారు, పొలాల్లో వేస్తారు. ఇలా కార్తీక పౌర్ణమి అంటే చాలా ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళటానికి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు స్నానాలు అని అంటారు. మనకి ఆశ్వీజ మాసంలో చంద్రుడు పౌర్ణమి తిథి ఏదైతే ఉంటుందంటే ఆశ్వీజ మాసంలో దాన్ని పరిమిత చంద్రుడు అని అంటారు. అంటే ఆ చంద్రుడికి ఉన్న కిరణాలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా ఔషధి గుణాలు ఉంటాయట. అక్కడి నుంచి మొదలయ్యి పౌర్ణమి కదా, తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ మనకి కార్తీక మాసం మొదలైపోతుంది. కార్తీక మాసం అంతా కూడా చంద్ర కిరణాలలో విశేషమైన శక్తి ఉంటుందట. ఆ శక్తి అంతా కూడా దాగి ఉంటుంది ప్రకృతిలో. ఎందుకంటే రాత్రిపూట చంద్రుడు వచ్చినా రాత్రి అలా చంద్రుడిని చూస్తూ నించోలేంగా, కానీ ఆ శక్తి ఉంటుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు చంద్రుని యొక్క శక్తి పరిపూర్ణంగా ఉంటుంది చంద్ర కిరణాలలో. ఆ రోజు చేసే ఉపాసన, దీనివల్ల మనఃకారకుడు చంద్రుడు, చంద్రమా మనసో జాతః, మనఃకారకుడు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండి చాలా సాత్వికమైన బుద్ధులతో మనం ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కార్తీక పౌర్ణమి రోజు విశేషమైన పూజలు చేసి చంద్రుణ్ణి చూస్తూ మనకి అంటే చూస్తూ దీపాలు పెట్టడం, కొన్ని వ్రతాలు కూడా ఉంటాయి మనకి. అవన్నీ చేస్తే చంద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే అలా ఆ చంద్ర కిరణాల యొక్క శక్తి మనలో ప్రవేశిస్తుంది, తద్వారా మనసు నిర్మలంగా ఉంటుంది. జ్వాలాతోరణం ద్వారా మృత్యు అంటే భయం పోతుంది, భగవంతుడి మీద నమ్మకం కలుగుతుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దీపాలు వెలిగించడం ద్వారా మన కర్తవ్యం ఏమిటో మనకి అర్థమవుతుంది, కృతజ్ఞత తెలుపుకోవడం మనకి తెలుస్తుంది. ఇన్ని ఉంటాయి కార్తీక పౌర్ణమి రోజు. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తామనేది చాలా చక్కగా చెప్పారు. అవేదో వెళ్ళాం కదా వెలిగించామన్నట్లు కాకుండా ఎందుకు వెలిగిస్తున్నాం, అలాగే జ్వాలాతోరణం గురించి కూడా చాలా చక్కగా వివరించారండి. నమస్తే. నమస్తే.